దేశ చరిత్రలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని బీఆర్ఎస్ విప్ వివేకానంద గౌడ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని 3 నెలల్లోపే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 10 మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయించాలని వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ ఒక డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళ అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుని సమాజం అంతా కూడా సభ్య సమాజం అంతా కూడా చూసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను.